ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎవరు సామే మీరు? మిమ్మల్ని ఎప్పుడు చూడలేదే. పెళ్లి చేసుకుని కృష్ణాపురం వెళ్ళి చాలా ఏళ్ళు అవుతుంది కదమ్మా, ఎలా గుర్తుపడతారు నన్ను? పాపాలు, ఆయన ఎవరనుకుంటున్నావు? చాలా మహిమగల స్వామీజీ, జాతకాలు చెప్పడంలో దిట్ట. అయితే ఎందుకొచ్చారు? కళ్ళల్లో కారం కొట్టాడు కదా, ఈ కొత్త సంవత్సరం అయినా జాతకాలు చూపిస్తే మంచిదేమో అని పిలిపించాను. నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు కదా మావయ్య. మీరు జాగ్రత్తగా మాట్లాడితే ఎలాంటి కీడు జరగదు. గ్రహాలు కుదురుగా లేనప్పుడే అదృష్టం అడ్డం తిరిగైనా పన్ను విరుగుతుంది. అందుకే గ్రహ బలాలు, గృహయోగం అన్నీ పంతులే చూసి చెప్పాలి. వీటన్నిటికంటే ముందు నీ జాతకం చూపించుకో అన్నయ్య. ఎందుకంటే నువ్వు తీసుకుపోయే నిర్ణయాలన్నీ ప్రాణాల మీదకే వచ్చేవై ఉంటాయి కదా. అయితే నీ జాతకం చూపిద్దాం వీర్రాజు. ఎవరిని ప్రేమించలేదంటున్నావు, సంబంధం చూస్తే చేసుకోవట్లేదు, విషయం ఏంటో కనుక్కోవచ్చు. అవును స్వామీజీ, నా చిన్నల్లుడికి ఏదైనా దోషం ఉంటే పరిహారం చెయ్యండి. నెల తిరిగేలోపు ఈ ఇంట్లో చిన్న కోడలు తిరగాల. నేను చేసుకోవాల్సిన టైంలో చేసుకుంటాను. వదిన కడుపుతో ఉంది కదా, ముందు వదిన జాతకం చూపించండి. తనకే బ్రహ్మాండమైన బిడ్డ పుడుతుంది. అలా అని కాదమ్మా, పుట్టబోయే బిడ్డ తల్లి జాతకం ప్రకారం జన్మిస్తారు కదా. దివ్యమైన భవిష్యత్తు ఉంటే సంతోషమే, ఏవైనా లోటుపాట్లు ఉంటే సరిచేయొచ్చని చెప్తున్నాను. అయితే నా జాతకం తర్వాతైనా చూడొచ్చు స్వామీజీ. ముందు ఈ ఇంటి బిడ్డ జాతకం ఎట్ట ఉండదో తెలియాలా. అప్పుడా వెళ్ళి నీ పెండ్లం జాతకం తీసుకురా. ఇదిగోండి స్వామి. అయ్యో, వరదరాజులు గారి జాతకం చూద్దామనుకుంటే వాళ్ళ కోడలు జాతకం చూసిన తర్వాత ఎందుకో కొంచెం బాధేస్తోంది. ఏమైందో చెప్పండి స్వామి. నీకు బిడ్డ పుడితే మీ అన్నయ్యకి ప్రాణహాని ఉంది, అన్నయ్యకి ప్రాణహాని ఉందమ్మా, అన్నయ్యకి ప్రాణహాని ఉందమ్మా. ఆహా, ఎంత శుభవార్త చెప్పారు. నా బిడ్డ మహర్జాతకుడు. ఎందుకన్నయ్య అలా మాట్లాడతావు? తప్పేం లేదురా, శత్రు బాధ తప్పుతుందంటే అంతకంటే కావాల్సిందే ఉంది. అలా ఎందుకు మాట్లాడుతున్నావు బావా? మీరు మా అన్నయ్యని శత్రువులా చూస్తున్నారే కానీ మీ గురించి మా అన్నయ్య ఎప్పుడు అలా అనుకోలేదు. పర్లేదులే అమ్మా, మీ అన్నయ్య ఎలా అనుకున్నా జాతకం ప్రకారం మాకు మంచి జరుగుతుంది అనుకుంటాం. ఎందుకండి అంత సంతోషపడుతున్నారు? మీ జాతకం బాగుందని చెప్పలేదు కదా. వాళ్ళ అన్న జాతకం బాగాలేదని చెప్పిన తర్వాత మా జాతకాలు బాగున్నట్టే కదోదినా. మంచి శుభవార్త చెప్పారు స్వామీజీ, మీరు వెళ్ళిరండి. ఇదిగో అమ్మా, వస్తానమ్మా, వస్తాను బాబు. నిన్నొచ్చి పసుపు కుంకాలు నిలబెడతా అన్నవాడు ఈరోజు శివపార్వతి పసుపు కుంకాలు తుడుచుకుపోతాయేమో. వస్తున్నాను. నేను ఇందాక చెప్పిన సరుకులన్నీ రెడీ చేసి పెట్టు, నేను వచ్చి తీసుకుంటాను. అన్నయ్య, నువ్వు నాకు చిన్నప్పుడు ఆడుకోవడానికి బొమ్మలేమైనా తీసుకొచ్చావా? నీకిప్పుడు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? ఎందుకమ్మా అలా అడిగావు? ఏం లేదన్నయ్య, బొమ్మతో ఆడుకోవడానికి.
అన్నయ్య తీసుకొస్తాడు కానీ నీకు ఆడుకోవడానికి ఎందుకే? నాకు కాదు, నాగవల్లి అక్కకి బిడ్డ పుడుతుంది కదా, తనకి. నీకెలాగో పని పాట ఉండదు కదా, నీతో ఆడుకోవడానికి కబుర్లు చెప్పడానికి ఒకరు తోడవుతారులే. ఏంటి చెప్పేది? ఈ కాలం పిల్లలు హరికథలు బుర్రకథలు వినరక్క. ఆడుకోవడానికి టాయ్స్ కావాలి. టాయ్స్ ఏంటి? టీలాగా? టీ అంటే అది కాదక్క, తాగేది. టాయ్స్ అంటే ఆడుకునేవి. ఓహో, అయినా నాగవల్లి ఇక్కడెందుకు ఉంటుంది? వరదరాజుల మావయ్య ఇంట్లో ఉంటుంది. పుట్టబోయే బిడ్డకి అన్ని వాళ్లే తీసుకొస్తారు. అక్కనే సరిగ్గా పట్టించుకోరు, ఇక పుట్టబోయే బిడ్డనేం పట్టించుకుంటారు? అవును బావా, ఒక్కరోజు నాగవల్లి ఇంటికొస్తేనే తినడానికి ఫ్రూట్స్, చూడడానికి బొమ్మల ఫోటోలు తీసుకుని వచ్చావు కదా. మరి ఈ నెలలో నాగవల్లి బిడ్డ రాబోతోంది. ఏం తీసుకురావా బావా? గంగా, గంగా, వచ్చావా రాజు? ఉయ్యాల చేయించమని ఆర్డర్ ఇచ్చావు కదా, అది ఆల్రెడీ రెడీ అయిపోయింది. తీసుకొచ్చేయమంటావా? అప్పుడే వద్దు రాజు, చెల్లి డెలివరీ అయిన తర్వాత ఫోన్ చేస్తాను, అప్పుడు తీసుకొద్దుగానే. అలాగే గంగా, ఉంటాను. డబ్బులేమైనా కావాలా? అడ్వాన్స్ ఇచ్చావు కదా, మిగతా డబ్బులు ఉయ్యాల ఇచ్చాక తీసుకుంటానులే. మంచిదన్నా. వస్తాను గంగా. అన్నయ్య, నువ్వు అప్పుడే ఉయ్యాల కూడా ఆర్డర్ చేసేసావా? ఉయ్యాల మాత్రమే కాదమ్మా, నాగవల్లి బిడ్డకి ఎప్పుడు ఏం అవసరమైనా సరే అన్నీ అందుబాటులో ఉండాలని బొమ్మలకి బట్టలకి అన్నింటికీ అడ్వాన్స్ ఇచ్చాను. అన్నయ్య, నువ్వు మమ్మల్ని ఇలా చూసుకుంటున్నావంటే రేపు మా బిడ్డల్ని కూడా ఎంత గొప్పగా చూసుకుంటావో ఇప్పుడు అర్థమవుతుందన్నయ్య. అవునమ్మా, మన అమ్మ తన చీరతో ఉయ్యాల కట్టి మన అందరికీ జోలపాట పాడింది. నా చెల్లెళ్ళందర్నీ నేను అలాగే ఉయ్యాలు ఊపుకుంటూ ఉండేవాణ్ణి. మీరు నడవలేరని నేను ఎత్తుకుని తిరిగేవాణ్ణి. ఇప్పుడు నా చెల్లెళ్ళ బిడ్డలకి ఆ పరిస్థితి రాకూడదు. శ్రీమంతుల బిడ్డల్లా పెద్ద ఉయ్యాల్లో ఊగాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.